అనగనగా ఒక కడప రైల్వే స్టేషన్ దగ్గర అస్సలాం సర్కిల్ అని చెప్పేసి ఒక ఏరియా. సడన్ గా దానికి టిప్పు సుల్తాన్ సర్కిల్ అని పేరు పెట్టాలని చెప్పేసి ఒక వర్గం, ఆ వర్గం ఎవరో మనందరికీ తెలుసు, ద పీస్ఫుల్ కమ్యూనిటీ వచ్చి అక్కడ గుమికూడారు. ఇటు సైడ్ నుంచి మన వాళ్ళు, బీజేపీ కార్యకర్తలు, హిందూ ధర్మం కార్యకర్తలు, పరిరక్షకులు అందరూ చేరారు. అస్సలాం సర్కిల్ని టిప్పు సుల్తాన్ సర్కిల్గా మార్చాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు చెప్తారు టిప్పు సుల్తాన్ అనేవాడు ఒక ఫ్రీడమ్ ఫైటర్, బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి పోరాడాడు అని. పోరాటం చేసింది వాడి ఆస్తుల్ని కాపాడుకోవడానికి. టిప్పు సుల్తాన్ అనేవాడి ఆస్తుల్ని కాపాడుకోవడానికి. చరిత్ర తెలియని వాళ్ళకి చెప్పండి వాడు ఫ్రీడమ్ ఫైటర్ అని. చరిత్ర తెలిసిన వాళ్ళకి చెప్పాకండి. ఎన్ని వందల గుళ్ళు కూలగొట్టాడు, ఎంతమందిని మతం మార్పిడి చేశాడు, ఎంతమంది దగ్గర జిజియా ట్యాక్స్ వసూలు చేశాడని. అసలు ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకు టిప్పు సుల్తాన్ సర్కిల్గా అది మార్చాల్సి వచ్చింది? ఒకవైపు నుంచి హిందువులు ఏమంటున్నారంటే హనుమాన్ సర్కిల్ అని పెట్టండి. అసలు ఎందుకు హనుమాన్ సర్కిల్ అని పెట్టండి? సో హనుమాన్ సర్కిల్ కూడా వద్దు, అబ్దుల్ కలాం ఆజాద్ సర్కిల్ అని పెట్టండి. ఏమని? అబ్దుల్ కలాం ఆజాద్ సర్కిల్ అని పేరు పెట్టండి. టిప్పు సుల్తాన్ పేరు పెట్టడానికి మేము ఒప్పుకోము అని చెప్పి రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. లాఠీ చార్జ్ జరిగింది. ఒక సిఐ కూడా గాయపడ్డారు ఇందులో. ఇది సడన్గా ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది? దీని వెనక ఎవడో ఏదో ఒక స్వలాభం కోసము, కడప కదా, ఏదో ఒక రాజకీయ స్వలాభం కోసం దీన్ని ఎవడో సడన్గా రేపాడు. కొంచెం డీప్లోకి వెళ్తే విషయం అర్థమవుతుంది. ఎవడి స్వలాభం కోసం ఈ విషయాన్ని సడన్గా రేపాడు, ఈ గొడవ సృష్టించాడు అని. అది త్వరలోనే తెలుసుకుందాం. జై హింద్.